ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర రాత్రి ఫోన్ చేసి తనను బూతులు తిట్టారని ఎంఆర్ఓ విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తనపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులకు వాట్సాప్ ద్వారా పంపిన తన ఫిర్యాదు లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఆ పొజిషన్ మాకు ఇచ్చేసినారు. భారతి ఎవరండి? అవును ఉంది, మేము మాకు అది కూడా తెలుసండి. మీరు తెలుసు? అవునండి, నమస్తే. అవునండి, ఇప్పుడు మాకు 2022లోనే మాకు ఇచ్చేసినారు. అటు తహసీల్దార్ తనపై చేసిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. తహసీల్దార్ అవినీతి పరురాలని, మతిస్థిమితం లేదని ఆరోపించారు. రెవెన్యూ సర్వీస్ కు అనర్హురాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర విమర్శించారు. తహసీల్దార్ పై అవినీతి ఆరోపణలు రావడంతో తాను చాలాసార్లు ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదన్నారు. ఈ దశలో రాత్రి వాట్సాప్ కాల్ చేసి ఫోన్ మాట్లాడానని అన్నారు. తహసీల్దార్ పై రెవెన్యూ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే గత 50 సంవత్సరాల నుంచి వాల్ సాగులో ఉన్న గ్రామంలో రైతులు నా దగ్గరికి రావడం, అది నేను ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ఉందో చేయండి అని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ లో ఈ ములగ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డిమాండ్ చేయడం, ఆ 10 లక్షల్లో ఈ రైతులు 2 లక్షలు ఇవ్వడం కూడా జరిగిందంట. ఈ 10 లక్షల డిమాండ్, ఈ 2 లక్షలు కూడా నాకు చెప్పలా. నేనేమనుకున్నానంటే ఇచ్చిన ఏదైతే ఉందో అది అయిపోయిందేమో అనుకున్నాం. తీరా చూస్తే 2 లక్షలకు కూడా ఆమె తీసుకొని అలాగే ఇంతవరకు పని చేయాల. ఈ విషయం చేద్దామని అడుగుదామని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నా. ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు ఫోన్ చేసి 50 సార్లు ఫోన్ చేశానండి, మీ అమ్మారో ఎందుకు ఇంకా నాకు చేయలేదంటే నేను చేయిస్తానండి అని. 10 గంటలకు కూడా ఆయన ఫోన్ చేశారు. మీకు ఫోన్ చేసిందా అని అడిగారు, చేయలేదండి అని. సరే లేదని వాట్సాప్ కాల్ చేసి డబ్బులు ఎందుకు తీసుకున్నారు, ఏం జరుగుతుంది, ఏం ఇంతవరకు చేయలేదని అడిగితే దానికి సమాధానం 39 సెకండ్లు వాట్సాప్ కాల్ మాట్లాడడం జరిగింది ఆమెతో. 39 సెకండ్లు. ఎంత తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఏ పరిస్థితుల్లో తీసుకున్నావు, నీకేం అవసరం, ఎందుకు చేయలేదు, అసలు ముందు ఫోన్ 50 సార్లు చేస్తే ఎందుకు ఎత్తలేదు. ఆమె సమాధానం నేను ఎంఆర్ఓ అండి, నా ఇష్టం అండి అంటారు. ఎవరైతే ఇక పార్వతీపురం జిల్లాలో మనం చూడొచ్చు, ఎమ్మెల్యే వర్సెస్ తహసీల్దార్ విజయలక్ష్మిగా మారిపోయింది పరిస్థితి. వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విజయ్ చంద్రిక పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర వైఖరి పైన జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండేటటువంటి తహసీల్దార్ విజయలక్ష్మి తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. రాత్రి 10 గంటల తర్వాత ఎమ్మెల్యే విజయ్ చంద్ర తనకు ఫోన్ చేసి చెప్పుకోవడానికి వీల్లేనటువంటి పరుష పదజాలంతో తనను దూషించారని ఆమె ఒక లేఖలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఈ లేఖ సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి వైరల్ అయిన నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ దశలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు తహసీల్దార్ అసలు రెవెన్యూ సర్వీస్ కే పనికిరారని ఆయన చెప్తూ చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గ్రామంలో ఒక అవినీతికి సంబంధించి తాను 20 సార్లు ఫోన్ చేసినా సరే తహసీల్దార్ స్పందించలేదని, ఈ దశలో తాను వాట్సాప్ కాల్ చేసి మాట్లాడడం అయితే వాస్తవం అని ఆయన చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే ఒక తహసీల్దారు పైన ఆవిడకి మతిస్థిమితం లేదని, ఇలాగే ఆవిడ వ్యవహారం ఉందని ఇప్పుడు తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే ఈ రకంగా స్పందించడం పట్ల ఉద్యోగ వర్గాల్లో అయితే మాత్రం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రపై తీవ్రమైనటువంటి అసహనం, వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. విజయ్ చంద్రిక, దీనిపై ఎమ్మెల్యే ఏమైనా వివరణ ఇచ్చారా? ఎమ్మెల్యే దీనిపైన స్పందించారు. తహసీల్దార్ కి అసలు మతిస్థిమితం లేదంటూ తన విమర్శలు ప్రారంభించారు. రెవెన్యూ మంత్రికి తహసీల్దార్ పైన ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అదేవిధంగా తహసీల్దార్ చాలా తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలో ఉన్నారని ఆయన ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే వర్సెస్ తహసీల్దార్ మధ్య జరుగుతున్నటువంటి వారు ఒక్కసారిగా బహిర్గతం కావడం
ఇక్కడ ఉద్యోగ వర్గాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.